హలో అండి. వంకాయ కూరని ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నారంటే నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక తింటూనే ఉంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో, ఇక్కడ నేను 3 వంకాయలైతే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా రెడ్ వంకాయలు ఉంటాయి కదా! సో, ఆ వంకాయలు కూడాను మీరు తీసుకోవచ్చండి. సో, నేను ఇక్కడ గ్రీన్ వంకాయలైతే తీసుకుంటున్నాను. ఇవి అయితే పొడుగ్గా వంకాయలైతే ఇలా కట్ చేసుకుంటే పొడుగు వంకాయలు ఉంటే కనుక మీరు అవైతే తీసుకోండి. ఇంకా కాడల్ని అంతా కూడాను రిమూవ్ చేసేయాలి. ఇంకా అక్కడ సైడ్స్ అవన్నీ కూడాను రిమూవ్ చేసేసి తీసేసుకోండి. ఇంకా పొడుగ్గా వస్తుంటాయి కదా రెడ్ వంకాయలు, అవి కూడాను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో, తప్పకుండాను ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ పొడుగ్గా 3 భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయలన్నీ కూడాను ఇలాగే కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఇక నిలువుగాను ఇలాగ ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఇంకా అడ్డగా అయితే పెట్టుకోకండి. ఇంకా వంకాయలు అనేది మధ్యలోనైతే విరిగిపోతాయి అనమాట. ఇలా పొడుగ్గాను ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. సో, అన్నిటికీ కూడాను ఇలాగే పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడాను ఇక్కడ చూడండి, నేను అన్నీ కూడాను ఇలాగే రెడీ చేసుకున్నాను. సో, క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మన దగ్గర వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నీ కూడా ఇందులో డిప్ చేసుకుంటే ఏదైనా చేదు అన్నీ కూడాను పోతుంది. ఇంకా వంకాయ టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు ఇలాగ వాటర్లో సాల్ట్ వేసేసి పెట్టేసుకోండి 10 నిమిషాలు. ఇంకొక గిన్నె తీసుకొని ఇక్కడ పసుపు, అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి, కారము, అలాగే కొద్దిగా సాల్ట్ అండి, అలాగే ధనియా పౌడరు, అలాగే జీరా పౌడరు కూడాను యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, తప్పకుండాను ఇలా ట్రై చేయండి. సో, అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో, వాటర్ వేసుకొని మంచిగాను ముద్దనైతే పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా పేస్ట్ని అయితే రెడీ చేసేసుకోండి. సో, ఇంకా పక్కన వంకాయలు అయితే నేను ఇక్కడ రిమూవ్ అయితే చేసేసాను. వాటర్ అంతా తీసేసాను అనమాట. సో, తీసేసి ఒక్కొక్క వంకాయకి 2 వైపులా కూడాను ఇలా మసాలాను అయితే అప్లై చేసేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లో కానీ, మీకు రైస్లో కానీ అన్నిటిని కూడాను సాంబార్తో కూడాను చాలా బాగుంటుంది. సో, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అంతా కూడాను అన్ని వంకాయలకి కూడాను ఇలాగ మసాలాలు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇలా పెట్టుకుంటే కనుక మనకి మంచిగాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనమాట. కొద్దిగా మసాలా అయితే మిగిలిపోయింది. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేనైతే సరసాల నూనె అయితే యాడ్ చేశాను. మీరు బాదాం నూనె కానీ ఇంకే ఆయిల్ కూడాను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ వంకాయలు అయితే ఇలాగా మనము శాలో ఫ్రై అయితే చేసుకోవాలి. శాలో ఫ్రై చేసుకుంటే మీరు ఇక్కడ ప్యాన్ తీసుకుంటే మీకు తక్కువ ఆయిల్తోనే అయిపోతుందండి. చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా మూత పెట్టేసుకుంటే మంచిగా అయితే కుక్ అవుతాయి అన్నమాట. సో, 90% ఇలాగే ఇందులోనే కుక్ చేసేసుకోవాలి. ఇలాగ మీరు ఫ్రై చేసుకున్నప్పుడు కూడాను మనం ఎక్కువగా ఇలా తింటూ ఉంటాం కదా. సో, ఫ్రై కూడాను ఇలా చేసుకున్నా కూడాను చాలా బాగుంటాయి. సో, 2 వైపులా టర్న్ చేసుకొని మంచిగానే వేయించుకోవాలి. అన్నీ కూడా ఇలాగే వేయించుకోండి. సో, మంచిగానే ఇలా షాలో ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్నీ కూడా ఇలా షాలో ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇంకా 90% కుక్ అయిపోయాయి. సో, ఇలా కూడా తీసుకున్నట్లయితే తింటే చాలా బాగుంటుంది. ఇంకా వాటికి మనం ఒక మసాలా యాడ్ చేసి గ్రేవీలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, రోటీస్లోకి, రైస్లోకి కానీ ఇంకా అదే ప్యాన్లోని ఆయిల్ వేసేసి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకొని పొడుగ్గా 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకును మంచిగా వేయించుకోవాలి. సో, ఇవి వేగడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది కదా. సో, అంతకులోగాను నేను ఒక మంచి మసాలా అయితే మీకు చూపించేస్తాను. సో, ఇక్కడ ఒక అరకప్ అయితే పెరుగు అయితే తీసుకోండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి, పుల్లగా ఉండకూడదు. సో, ఇందులోనే పసుపు, కారం, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు నేను 2 కూడాను మిక్స్ చేసి వేసుకుంటాను. అలాగే గరం మసాలా పౌడర్ కూడాను యాడ్ చేసుకోండి. ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మసాలా మిగిలిపోయింది కదా, సో, అది కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఈ ముద్దని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుకను. వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, అంతకులోగాను ఇక్కడ ఉల్లిపాయలు అయితే హాఫ్ వరకు వేగిపోయాయి. సో, ఇలాగా మంచిగాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ మసాలా మొత్తం కూడాను వేసేసుకోవాలి. అంతా యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇది ప్యాన్లో చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఆయిల్ అనేది చాలా తక్కువతోనే అయిపోతుందండి. సో మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మంచిగానే వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక వేగిపోతుంది కదా, ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇలాగా మనకి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, సో వంకాయ ముక్కలన్నిటినీ కూడాను ఇందులో అన్నీ కూడాను యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా కూడాను బాగాను మిక్స్ చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మంచి మంచి కర్రీస్ అయితే పెట్టాను, ఇంకా ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా మరింటి కొత్త వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో రెండు కూడాను ఇలా నేను టర్న్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మంచిగాను కుక్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.